ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్త గజాసుర, నీ తపస్సుకు మెచ్చి తిని ఏం కావాలో కోరుకో. నీవు నా తనువులో ఉండడం నాకు ఎంతో ఆనందం తండ్రి. కానీ నీకు ప్రాణాంతకం నాయనా. నాకు ప్రాణాంతకమైన నిన్ను నాలో దాచుకోవడం నాకు ఎంతో సంతోషం తండ్రి. తథాస్తు. నంది, స్వామివారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? తెలియదు మాత, కానీ నా దైవ దృష్టితో చూసి చెబుతాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మాత, స్వామివారు గజాసుడు అనే రాక్షసుడి వద్ద ఉన్నారు. అయితే స్వామివారిని ఎవరైనా దాచి ఉండొచ్చు కదా. అయ్యో, నా స్వామికి ఏమైంది? నన్ను స్వామి ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. నన్ను శ్రీ నారాయణగా సోదరిగా భావించే ఆ శ్రీమన్నారాయణే మనల్ని ఆదుకుంటారు. నాకంతా తెలుసు తల్లి. స్వామివారు గజాసుడు వద్దనే ఉన్నారు. మాత, గజాసుడు జంతువులతోనే సంహరించబడతాడు. కాబట్టి నందిని తీసుకువెళ్ళి నాట్యం చేపించి సంహరిద్దాం. నాట్యం చేస్తుంది. ఇప్పుడు మా నందితో నాట్యం చేపిస్తున్నాను. దీనికి బదులుగా మీరేమైనా బహుమతి ఇవ్వగలరా? మీ నంది ఎంత బాగా నాట్యం చేస్తుందా? మీరే చూడండి, ప్రదర్శింపజేయండి. భలా భలా, ఈ నంది శివుడి దగ్గర ఉండే నంది వలె బాగా నాట్యం చేసింది. మీకు ఏం కావాలో కోరుకోండి. శివుడు కావాలి. అయితే నా కడుపును చీల్చి మీరు శివుడిని తీసుకోండి. మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, రక్షమాం రక్షమాం. నేను కోరిన కోరిక తప్పని నాకు ఇప్పుడు తెలిసింది మహాదేవ. భక్తశిఖామణి గజాసుర, అప్పుడు నువ్వు కోరుకున్న కోరికే నిన్ను ఈ దుస్థితికి కారణం. ప్రాణాంతకమని తెలిసిన మా ఇంద్రులకు నన్ను దానం చేసిన నీ దాన గుణాన్ని మెచ్చుతున్నాను. ఇంకేం కావాలో కోరుకో, తప్పక తీరుస్తాను. నా తల ముల్లోకాలు పూజించాలి. నా కన్నులు నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉండాలి. నా చర్మాన్ని నువ్వు ధరించాలి స్వామి. అలాగే నాయన, తదాస్తు. సంహరించి శివుడు తిరిగి కైలాసానికి వస్తున్నారు. నేను స్నానం చేసి వస్తాను. అయ్యో, గుమ్మం దగ్గర ఎవరైనా ఉంటే బాగుండు కదా. నేను నా చేతిలో ఉన్న నలుగు పిండితో ఒక చిన్న బాలుని తయారు చేస్తాను. అబ్బా, ఎంత చూడముచ్చటగా అన్నాడు. వినాయక అని పెడతాను. అలాగే తల్లి. స్నానం చేసి వస్తాను. నువ్వు గుమ్మం దగ్గర ఎవరు లోపలికి రాకుండా చూసుకో. అలాగే. నీవు? నేనెవరైతే మీకేమిటి? నేనెవరో తెలుసా? ఆ అంబాపతిని. అయినా సరే ఆ అమ్మ నాకు చెప్పింది ఎవరిని లోపలికి రానివ్వద్దని. అందుకని మీకు కూడా ప్రవేశం లేదు. బాలుడివని ఉపేక్షిస్తే ఇంత తుంటరితనమా? ఇంకా నేను ఉపేక్షించలేను. నా ఈ త్రిశూలంతో నేను ఖండిస్తాను. నా బాలుని ఎవరు సంహరించారు? ఈ బాలుడు నీ పుత్రుడా? అవును, నేను నా చేతులతో తయారు చేసిన నా సొంత పుత్రుడు. ఈ కైలాసాన్ని అంతం చేసేస్తాను. శాంతించు పార్వతి, శాంతించు. ఈ బాలుడికి నేను ప్రాణం పోస్తాను. నంది, ప్రమదగానాలలో వెళ్ళి గజాసుని తల తీసుకురా. తల తీసుకువస్తే ఈ బాలుడికి ప్రాణం పోస్తాను. అలాగే దేవా. వీరు నీకు తండ్రి అవుతారు. నువ్వు వీర్యాదాలు తీసుకో. తదాస్తు. ఇప్పుడు మీ ఇద్దరు పుత్రుల్లో ఎవరో ఒకరికి గణాధిపతి ఇస్తారా? అలాగే, సరే, ఒక పరీక్ష పెట్టి తేలుస్తాను. కుమారులారా, ఎవరైతే ఈ భూమండలాన్ని 3 సార్లు చుట్టి కనిపించిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానమాచరించి ముందుగా ఇక్కడికి ఎవరు వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు. వినాయక, మీ తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు భక్తితో శ్రద్ధతో ప్రదక్షిణాలు చేస్తే ఈ లోకాన్ని 3 సార్లు తిరిగినంత పుణ్యం వస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నాకన్నా ముందు ఎలా వచ్చావు సోదరా? నాకు నారాయణుల వారు చెప్పారు, తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ఈ భూమండలం మొత్తం తిరిగినంత పుణ్యం వస్తుందని. అందుకే నేను మా తల్లిదండ్రుల చుట్టూ తిరిగాను. అయితే గణాధిపత్యం నీవే తీసుకో సోదరా. ఈ గణాలకు అధిపతి వినాయకుడు.